అశ్వారావుపేట సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద గత కొన్ని నెలలుగా లారీ డ్రైవర్ల నుండి అక్రమంగా ఆర్టీఎస్ సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదుతో తాము ఆకస్మిక తనిఖీలు చేపట్టామని ఏసీబీ అధికారులు తెలిపారు. లారీ డ్రైవర్లు నేరుగా వచ్చి 22 చక్రాల లారీకి 200 చొప్పున అధికారులకు ముట్ట చెబుతున్నారు. లారీ డ్రైవర్ల నుండి ఆర్టీఎస్ సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని అవినీతి శాఖ అధికారులు తెలిపారు. బాధితుల నుండి లిఖితపూర్వకంగా ఫిర్యాదు తీసుకుంటున్నామని, రికార్డులలో ఉన్న నగదు సోదాల్లో ఉన్న నగదుకు పొంతన లేదని, రికార్డులో కంటే అదనంగా 35,000 నగదు ఉండడంతో స్వాధీనం చేసుకుని చెక్ పోస్ట్ లో ఎంవీఐగా విధులు నిర్వహిస్తున్న జనార్దన్ రెడ్డి మరియు 7 ప్రైవేట్ వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. నా పేరు వై రమేష్. నేను ఏసీబీ డిఎస్పీ ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం డిఎస్పీ. నేను ఈరోజు ఈ అశ్వరావుపేట ఆర్టీఏ చెక్ పోస్ట్, బోర్డర్ చెక్ పోస్ట్, మన స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్ ఇది. ఈ అశ్వరావుపేటలో ఆర్టీఏ చెక్ పోస్ట్ మీద మేము మా సిబ్బందితోటి మా అధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ గతంలో కూడా చాలా కంప్లైంట్ ఉంటే ఈరోజు దాడి చేయడం, ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో అనాథరైజ్డ్ అమౌంట్ చాలా దొరికింది. ఇక్కడ వీళ్ళు కొంతమంది ప్రైవేట్ సిబ్బందిని నియమించుకొని ఈ లారీస్ ఆన్ పాసెస్ ఎవరైతే ఉన్నారో ట్రాన్స్పోర్టర్స్కి టైర్లకి ఇంత అని చెప్పేసి 12 టైర్కి అయితే ఇంత, 14 టైర్కి అయితే ఇంత, 16 అయితే ఇంత, 18 అయితే 20 టైర్ వాళ్ళకి వేరియేషన్ ఒక నేమ్ లిస్ట్ లాగా, ఒక మెనూ లాగా తయారు చేసి ప్రతి వెహికల్ నుంచి వాళ్ళ కాగితాలు సక్రంగా ఉన్నా కానీ, అన్ని డాక్యుమెంట్లు కూడా వ్యాలిడ్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్ ఉన్నా కానీ వాళ్ళు పాసింగ్ అంటూ పేరు దాన్ని ఒక పదంగా, దాన్ని ఒక ఇదిగా తీసుకొని పాస్ అయ్యే ప్రతి వెహికల్కి వాళ్ళు పేపర్ సక్రంగా ఉంటే కూడా అమౌంట్ వసూలు చేస్తాను. మాకు కూడా చాలా రోజుల నుంచి కంప్లైంట్స్ ఉన్నాయి వీళ్ళ మీద. వీటన్నిటి మీద మీరు కొంచెం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని సమయం చూసుకొని ఈరోజు వీళ్ళ మీద రైడ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు వీళ్ళ దగ్గర ఒక 35,000 రూపాయలు అనాథరైజ్డ్ క్యాష్ దొరికింది. వీళ్ళ ఎంఓ ఏంటంటే వీళ్ళు ప్రైవేట్ సిబ్బందిని కూడా నియమించుకుంటారు అనఫిషియల్గా. వాళ్ళకి పేమెంట్, వాళ్ళ శాలరీస్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ వీళ్ళే ఇస్తారు. వీళ్ళు అట్లా అనాథరైజ్డ్ పర్సన్స్ దగ్గర నుంచి మేము ఇమ్మీడియట్గా వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర తీసుకుంటే 20,000 రూపీస్ వరకు దొరికింది వాళ్ళ దగ్గర. నెక్స్ట్ ఆల్రెడీ మేము ఇక్కడ సిబ్బంది రాకముందే వీళ్ళ దగ్గర ముందు ఒక ట్రే సిస్టమ్ లాగా పెడతారు, కుండీలాగా ఒక ఆటోమేటిక్ సిస్టమ్ ఒకటి వీళ్ళు జనరేట్ చేసి పెట్టారు. 14 టైర్ లారీ అయితే ఇంత, 18 టైర్ లారీ అయితే వాళ్ళు వచ్చేసి ఒక మనిషి ఉంటాడు, అడుగుతారు మీది ఎంత, ఎన్ని టైర్ లారీ అంటే మాది 14 అంటే ఓహో 300 ఇచ్చేసిపోండి అంటాడు. ఇది ఒక సిస్టమ్ లాగా వీళ్ళు దీన్ని డెవలప్ చేసి పెట్టారు, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. తర్వాత మేము వచ్చిన తర్వాత మీ ప్రెస్ మిత్రులు కూడా ఉన్నారు, చాలామంది వాళ్ళ పాత ప్రాక్టీస్ ప్రకారం చూస్తున్నారు. వాళ్ళు కూడా సార్ మాది 14 టైర్ లారీ 300 ఇచ్చేసి మేమే వాళ్ళ స్టాఫ్ అనుకొని మాకు ఇవ్వడం స్టార్ట్ చేశారు. మేము ఇక్కడ పంచుల సమస్యలోనే మేము ఇదంతా ఏం జరిగిందంతా కూడా మేము రికార్డ్ చేయడం జరిగింది. యూనిఫామ్లో ఉండాలి, ఆయన కూడా యూనిఫామ్లో లేకుండా మఫ్టీలో కూర్చోన్నారు. అది తప్పది, ఎందుకంటే ఒక యూనిఫామ్ సర్వీసు. ఇది బోర్డర్ చెక్ పోస్ట్, ఒక ఇంపార్టెంట్ చెక్ పోస్టు దగ్గర ఉండాల్సిన అధికారులు అంత నిర్లక్ష్యంగా ఉండడం, ఇంత హ్యూజ్ క్యాష్ దొరకడం, మీ కళ్ళ ముందు అందరి ముందు స్వయంగా వాళ్ళు డైరెక్ట్ వచ్చేసి డబ్బులు ఇవ్వడం, ఒక లంచం తీసుకోవడం ఎంత ఘోరం అనేది మీరు రీసెంట్ కాలంలో చూస్తున్నారు, ఎంతమంది ఇదవుతున్నారు. అయినా కానీ ఇక్కడ డెలిబరేట్గా ఇక్కడ వాళ్ళు వచ్చేసి హుండీలో డబ్బులు వేసినట్టు ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఇది, స్టేట్ బోర్డర్ ఇది. ఈ బోర్డర్లో ఉన్నటువంటి ఒక ఎంఏ గారు ఉన్నటువంటి ఒక ప్లేస్లో ఆథరైజ్డ్ గవర్నమెంట్ పబ్లిక్ ప్లేస్, ఆథరైజ్డ్ ప్లేస్లో వాళ్ళు డబ్బులు ఈ విధంగా తీసుకోవడం ఇది అఫెన్స్. వీళ్ళ మీద మేము ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్ సిబ్బంది ఎంతమందిని అదుపులో తీసుకున్నారు సార్ మీరు? ఇక్కడ అదుపులో తీసుకోవడం లేదండి, ప్రైవేట్ సిబ్బందిని కూడా విచారిస్తున్నాం. వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు ఇక్కడ, ఇది గవర్నమెంట్ ప్రొక్లైమ్డ్ ప్లేస్ ఇది, ఈ ప్లేస్లోకి వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి లింక్ ఏంటి, వాళ్ళ దగ్గర అమౌంట్ దొరకాల్సిన అవసరం ఏంటి, ఇక్కడ ఈ నియరెస్ట్ ప్లేస్లో వాళ్ళు పబ్లిక్ ప్లేస్ మన ఈ ప్లేస్లో వాళ్ళు ఎందుకున్నారు, ఇవన్నీ విచారిస్తున్నాం. మళ్ళీ మీకు డీటెయిల్స్. డ్యూటీలో ఉన్న ఎంవీఐ గారు ఎవరండి పేరు? జనార్దన్ రెడ్డి గారు అని ఎంవీఐ గారు ప్రజెంట్ డ్యూటీలో ఉన్నారు, ఆయన కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన విచారిస్తున్నాం. టోటల్ అసలు లోపల ఎంత క్యాష్ ఉంది అంతా కూడా ఆల్రెడీ వరకు చెక్ చేయడం కౌంట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు 35,000 వరకు అమౌంట్ రికవరీ చేసాం. ఇంకా ఈ వెహికల్స్ వాళ్ళు వస్తూనే ఉన్నారు, వచ్చి హుండీలో వేసినట్టు డబ్బులు వేసిపోతూనే ఉన్నారు. దీని మీద కూడా ఫర్దర్గా వాళ్ళ పై అధికారులకి చర్యల నిమిత్తం మేము రిపోర్ట్ చేస్తాం.